హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీలో మసాలా వడలతో కమ్మగా పులుసు ఈజీ అండ్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు అలానే కొద్దిగా మెంతులు వేసుకోండి. మనం ఏ పులుసు చేసినా కూడా మెంతులు వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇవి లైట్‌గా వేగిన తర్వాత కట్ చేసుకున్న 4, 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచిందయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్‌లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా! ఇప్పుడు ఇందులో ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఒక కప్ అంటే ఒక 3 మీడియం సైజ్ టొమాటోలయితే సరిపోతుంది. ఇవి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక కప్పు వరకు చింతపండు పులుసు వేసుకోవాలి. ఒకసారి ఇప్పుడంతా కలుపుకొని దీంట్లోకి మన పులుసు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా తెరులుతున్నప్పుడు దీంట్లోకి మన దగ్గర ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా వడలున్నాయి కదా! అవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ మసాలా వడ రెసిపీ కావాలంటే మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి ఒకసారి చెకౌట్ చేసేయండి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా! ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్‌లో మనం ఒక 5-6 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత మాత్రమే వడలు వేయాలి. లేదంటే విరిగిపోతాయి. చూసారా? అసలు ఒక్కటి కూడా విరగలేదు. ఇలా పులుసు దగ్గర పడిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ కదా! రైస్‌తో అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరింకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.